అందరికీ నమస్కారం అండి. ఆనందంగా అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. ప్రజెంట్ ఇక్కడ మేము బాడా బీచ్ కోస్టల్ రూట్స్ రిసార్ట్స్లో ఉన్నామండి. నైట్ ఇక్కడే స్టే చేసాము. చాలా బాగుంది. నైట్ అంతా కూడా హై టైడ్స్ రావటం వల్ల బీచ్లో మేము కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాము. సో ఇప్పుడు మార్నింగ్ మేము గోకర్ణ వెళ్ళాలి. ఇక్కడ బీచ్ చూసారా అండి, ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ అండి. ఇప్పుడు 5కే లేసి అందరము ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎంత 6 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బీచ్లో అయితే చాలా బాగుందండి. సూపర్గా ఉంది. అక్కడ నిల్చొని ఆ బీచ్లో ఉండే ఆ టైడ్స్ని అవి చూస్తుంటే కూడా అసలు ఎంత బాగుందంటే అది మాటల్లో చెప్పలేను. సో నెక్స్ట్ మేము అసలు ఆ బీచ్లో వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాము. బట్ ఏమన్నారంటే లేదు, ఇవాళ మీరు ఇంకా 2 బీచెస్ విజిట్ చేస్తారు, అక్కడ ఆడుకుందరు కానీ. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. టెంపుల్కి వెళ్ళాలి తొందరగా. టెంపుల్కి వెళ్తే అక్కడ తొందరగా దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి, తొందరగా కానివ్వాలి అని అందరూ అనటం వల్ల సో స్టార్ట్ అయిపోయాం. ఇవాళ షెడ్యూల్ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ ఫస్ట్ గోకర్ణ వెళ్ళాలి. అక్కడ టెంపుల్స్ విజిట్ చేసుకొని గోకర్ణ బీచ్, ఆ నెక్స్ట్ హోమ్ బీచ్, సో నెక్స్ట్ హుబ్లీ, తర్వాత నెక్స్ట్ హైదరాబాద్. సో డన్. ప్రజెంట్ మనమున్న ప్లేస్ నుండి గోకర్ణ వెళ్ళటానికి 16 కిలోమీటర్స్ ఉందండి డిస్టెన్సు. ఒక 40 మినిట్స్ పడుతుందంట యాక్చువల్లీ. సో మేము స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడెప్పుడు గోకర్ణ వెళ్తామా, గణపతిని శివయ్యని ఎప్పుడు దర్శించుకుంటామా అని నేనైతే వెయిటింగ్ అండి. వచ్చేసాం. ఇక్కడ గణపతి టెంపుల్ అండి. ఇది చాలా బాగుంది. ఈ స్థల పురాణం ఏంటంటే రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుడికి తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని పొందుతాడు. శివుడి యొక్క ఆత్మలింగాన్ని పొందటం వలన రావణాసురుడు అమరుడైపోతాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు ఈ విషయాన్ని నారదుడికి వివరిస్తాడు. నారదుడు ఏం చేస్తాడు, గణపతికి చెప్తాడు. గణపతి ఏం చేస్తాడంటే రావణాసురుని ఎట్లాగైనా సరే ఈ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లకుండా వచ్చి ఒక చిన్న పిల్లాడి రూపంలో అక్కడ ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. రావణాసురుడు సముద్రానికి వెళ్ళి సముద్ర స్నానం చేసే టైం అవుతుంది, సాయంకాల సమయం టైం అవుతుందని అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే బాబు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, నేను స్నానం ఆచరించి వస్తాను, నువ్వు కింద మాత్రం పెట్టొద్దు, కింద పెట్టడం వల్ల ఈ ఆత్మలింగానికి ఉన్న పవర్ పోతుంది అని చెప్తాడు. అప్పుడు గణపతి ఓకే అని చెప్పి నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు తిరిగి వచ్చేయాలి, లేదా అంటే నేను ఎమ్మటే కింద పెట్టేస్తానని చెప్తాడు. సరే అనేసి రావణాసుడు సముద్రంలోకి వెళ్ళి స్నానం ఆచరిస్తుండగా ఎమ్మటే నేను పెట్టేస్తున్నాను, వచ్చేసాయి, తొందరగా వచ్చేసాయి అని పిలుస్తాడు. తను వచ్చేలోపే 3 అంకెలు లెక్క పెట్టేసి శివుడిని ఇక్కడ కింద పెట్టేస్తాడు. కింద పెట్టేయటం వల్ల శివుడు ఇంకా భూమిలోకి పాతుకుపోతాడు. ఎంత ప్రయత్నించినా శివలింగం రాకపోవటంతో గణపతి తలపైన మొట్టకాయ వేస్తాడు రావణాసురుడు. ప్రజెంట్ మనం దర్శించుకుంటున్న ఈ పుణ్యక్షేత్రం పేరే గోకర్ణ పుణ్యక్షేత్రము. ఇక్కడ శివుని మహాబలేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో అప్పటి నుండి ఇప్పటి వరకు శివుడు ఇక్కడే కొలువై ఉన్నాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. గణపతి టెంపుల్ కూడా పక్కనే ఉంటుందండి. ఫస్ట్ గణపతిని దర్శించుకొని ఇక్కడ శివుని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించాడండి. మేమంతా కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అందరికీ శివానుగ్రహం ఉండాలని, అందరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. దర్శనం అయిపోయాక బయటకు వచ్చామండి. బయట అంతా కూడా స్ట్రీట్ షాపింగ్స్ ఏమున్నాయని చూస్తే ఎక్కడ చూసినా కూడా స్పైసెస్ మీన్స్ గరం మసాలా ఉంటాయి చూసారా అండి, అవే కనిపిస్తున్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం అంతా కూడా అవే కనిపిస్తున్నాయి. సరే ఏంటా అని ఆరా తీస్తే ఈ ఏరియాలో ఇవి ఎక్కువగా అంటే ఫారెస్ట్ ఏరియాస్ ఉండటం వల్ల ఈ స్పైసెస్ ఎక్కువగా పండుతాయని తెలిసింది. సో రేట్ ఏమన్నా తక్కువ ఉంటుందా మనకి ఇక్కడికి, ఏంటా డిఫరెన్స్ అని టెస్ట్ చేస్తే రేట్ అయితే హైదరాబాద్లో ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయండి, ఏం చేంజ్ లేవు. బట్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి అక్కడ క్వాలిటీ బాగుంది. సరేలే కొంచెం కొనుక్కున్నాం, ఎక్కువ కొనుక్కోలేదు. కొంతమంది కొన్నాం, కొంతమంది కొనలా. ఓకే, షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ రివర్ ఉంది చూసారా, ఆ రివర్ వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఈ గోకర్ణ బీచ్లో స్నానం చేయటం వల్ల, సముద్ర స్నానం చేయటం వల్ల పాపాలన్నీ పోతాయని ఇక్కడ స్థల పురాణం. రావణాసురుడు స్నానం చేసింది ఈ ప్లేస్లోనే అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ
బీచ్లో స్నానం చేసిన తర్వాత, సముద్ర స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవటానికి కొంచెం ముందుకు వెళ్తే రెస్ట్ రూమ్స్ ఉంటాయంట, మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వటానికి. సో ఎవరైనా స్నానం చేసినా కూడా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. సముద్రంలో స్నానం చేశాక ఎలా ఉంటుంది, మళ్ళీ ఉంటాయా లేదా అని భయపడిన అవసరం లేదు. రెస్ట్ రూమ్లు కూడా ఉంటాయండి. ఇంకా మేమంతా స్నానాలు అయితే చేయలేదు, కానీ కాసేపు అయితే బీచ్లో ఆడుకున్నాము. చాలా బాగా అన్నీ వదిలేసి హాయిగా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. వస్తుంది. కట్ చేస్తే గోకర్ణ బీచ్ నుండి హోమ్ బీచ్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. హోమ్ బీచ్కి వచ్చేసాం. హోమ్ బీచ్లో ఇక ఉందండి, సూపర్ సూపర్ అంటే సూపర్, మీరే చూడండి. చేస్తే ఇప్పుడు హూబ్లీకి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న హోమ్ బీచ్ నుండి హూబ్లీకి 4 అవర్స్ జర్నీ. సో అందరు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి బస్సులో అందరూ రెస్ట్ మోడ్లో ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశాం కదండి. మీరందరూ చూసి మీకు ఎలా అనిపించింది? మేమంతా ఎంజాయ్ చేసిన మా ట్రిప్ అంతా కూడా మీరందరికి కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. సో మాతో పాటు మీరందరూ కూడా చూసిన వాళ్ళంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. హూబ్లీకి వచ్చేసామండి. మధ్యలో ఎక్కడ మేము ఫుడ్ తినలేదు. సో మధ్యాహ్నం అసలు లంచే చేయలేదు. మధ్యలో ఒక చోట ఆపాడు కానీ మాకు ఎవరికి నచ్చలేదు. సో ఎవ్వరు కూడా అక్కడ భోజనం చేయలేదు. ఇప్పుడు టైం 7 అవుతుంది. మాకు 8:40కి ట్రైన్ ఉంది. సో ఇక్కడ హూబ్లీలో మాకు ఒక ఆంధ్ర హోటల్ దొరికింది. మన ఆంధ్ర వాళ్ళదంట, తెలుగు వాళ్ళది. సో ఆంధ్ర భోజనం దొరుకుతుందని ఆ రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. మేము వెజిటేరియన్స్ అని, ఇక్కడ చాలామంది కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. సో ఏముంది, ఫస్ట్ అక్కడ చూస్తే బిర్యానీలు అవే కనపడుతున్నాయి కదా, మళ్ళీ వెజ్జేలాగా అనుకుంటే కాదు, ఇక్కడ వెజ్ కూడా ఉంది చూడండి అని చూపిస్తున్నా. ఆంధ్ర భోజనం, హైదరాబాదు బిర్యానీ 2 ఉన్నాయి అనమాట. బిర్యానీ కావాల్సిన వాళ్ళకి బిర్యానీ, ఆంధ్ర భోజనం కావాల్సిన నార్మల్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ 2 ఉన్నాయి. సో అందరం అలా వచ్చేసాం. ఫుల్ ఆకలండి. అసలు మార్నింగ్ టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నం అసలు ఎక్కడ లంచే చేయాల, తెచ్చుకున్న స్నాక్స్ తిన్నాం అంతే. ఎంజాయ్ చేయడంతోనే సరిపోయింది అందరికీ. ఇక్కడ భోజనం బాగుంది.
ఎలాంటి బిర్యానీ తిన్నా, ఎలాంటి స్పెషల్ ఫుడ్ తిన్నా మన ఆవకాయ లేనిది మాత్రం భోజనం తృప్తిగా ఉండదు కదండి. అందుకని ఒక చిన్న డబ్బాలో నేను ఆవకాయ పట్టుకొచ్చాను. సో అందరూ ఒక్కొక్క పీస్ వేసుకొని అది టేస్ట్ చేసి అందరూ మిస్ అవ్వలేదన్నమాట. ఆవకాయని కూడా మిస్ అవ్వలేదు. అమ్మయ్య ఇది కూడా తినేసాము అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. హుబ్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. మా ట్రిప్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమంతా కూడా మా ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా కూడా మీ అందరికీ కూడా ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కట్ చేస్తే హైదరాబాద్కి వచ్చేసామండి. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. హైదరాబాద్లో దిగాము. ఈ ట్రిప్పు ఇంత హ్యాపీగా జరిగిపోయిందండి. మా ట్రిప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.